guys, welcome back to my YouTube channel Samjus Mixed Magic. Hope you all are doing great. Today I'm back with one more video which is related to Bigg Boss. So yeah, start chesama. Today I'm not going to speak about a specific person, but I'm going to speak about a specific episode. So నేను ఈరోజు ఏం చెప్దామని అనుకుంటున్నా అంటే ఈరోజు వచ్చేసి September 15th which is Sunday, and I'm going to speak about the episode September 14th which is Saturday. Obviously Saturday అంటే నాకు సార్ వస్తారు కాబట్టి నాకు సార్ వచ్చిన ఎపిసోడ్లో నాకు కొన్ని ఏదో సాటిస్ఫాక్షన్ తక్కువైంది అని అనిపించింది. సో అందుకే నేను ఇట్లా మీతో మాట్లాడుతున్నాను అనమాట. స్టార్ట్ చేస్తే నేను ఈవినింగ్ 6:30 అరౌండ్ ఆ టైంలో ప్రోమో వచ్చినప్పుడు ఐ వాజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ దట్ నాకు సార్ అందరికి ఇచ్చి పడేస్తున్నాడని. కాకపోతే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది, ఎందుకంటే ప్రోమోలో చూసినంత లెవెల్ మన ఎపిసోడ్లో లేదనమాట. ఎందుకు ఏంటి అనేది ఇంకా నాకు తెలీదు. ఆ ప్రోమోలో ఎంతైతే తిట్టిండో అంతే ఉంది ఎపిసోడ్లో కూడా. ఇంకొంచెం తిడితే బాగుండు అని నాకు అనిపించింది. ఎవరెవరిని తిడితే బాగుండు అనిపించింది, వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను మీతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అతను చీఫ్స్ని నిల్చోబెట్టి కొన్ని రెడ్ పెట్టమని గ్రీన్ పెట్టమని అదంతా చెప్పిండు కదా, అదంతా ఓకే. ఆ టైంలో యష్మి అయితే స్టార్ట్ చేసింది, బికాజ్ షీఈస్ హ్యావింగ్ అ బిగ్గెస్ట్ ప్లాన్ కాబట్టి. యష్మి స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ మ్యాటర్ నాకు సార్ యష్మిని చాలా తక్కువ తిట్టిండు అని నాకు అనిపించింది. ఎందుకంటే తను యష్మి చాలా హైపర్ ఉందన్నమాట, చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆమె మాట్లాడితేనే ఇరిటేషన్ వస్తుంది. సో ఇది నాకు మాత్రమే కాదు ఈ ఫీలింగ్, యష్మి ఫ్యాన్స్కి కాకుండా మిగతా వాళ్ళందరూ ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో వాళ్ళందరికీ ఇరిటేషన్ వస్తుంది యష్మి బిహేవియర్ చూస్తుంటే. ఐ డోంట్ నో వై షీ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ అనేది. సో తను ఇంతకు ముందు సూపర్ క్వీన్ అని ఒక జీ తెలుగు షోలో కూడా చేసింది. అక్కడ అసలు తను మాట్లాడేదే కాదు, సూపర్ క్వీనే అనుకుంటా ఐ గెస్. అండ్ తను బయట ఎట్లా బిహేవ్ చేస్తుందో నాకైతే అంత ఐడియా లేదు వెన్ కంపేర్ టు నిఖిల్ వీళ్ళందరూ. ఎందుకంటే నిఖిల్ వాళ్ళందరూ ఎక్కువ స్టార్ మా షోస్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, నేను నార్మల్గా స్టార్ మా చూస్తాను కాబట్టి నాకైతే వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. బట్ నేను సూపర్ క్వీన్ చూస్తుండే బికాస్ ప్రదీప్ షో కాబట్టి. యష్మి అయితే అందులో అసలు మాట్లాడకపోతుండే, చాలా తక్కువ ఇంటరాక్ట్ అవుతుండే. మేబీ అది మరి స్క్రిప్టెడ్ షో నాకు తెలియదు, కానీ బిగ్ బాస్ అయితే స్క్రిప్టెడ్ ఇన్ ద సెన్స్ స్క్రిప్టెడే అది. కాకపోతే యష్మికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేవారు కాదేమో, ఐ డోంట్ నో అబౌట్ దట్. కాకపోతే ఇక్కడైతే చాలా ఇరిటేటింగ్ ఉంది, ఆమె మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంది. అసలు ఆమెని చీఫ్గా సెలెక్ట్ చేసిందే నైనిక అండ్ నిఖిల్. కాకపోతే తనకి ఆ ఏమంటారో ఆ గ్రేట్ఫుల్, షీఈ్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఆమెకు ఆ కృతజ్ఞత భావం అనేది లేదు, చాలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది అనమాట. చాలా ఇరిటేటింగ్గా ఉంది యాజ్ యూజువల్. దెన్ యష్మిని తిట్టడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ నాకు సార్ అనేవారు తిట్టలేదు. తను మొత్తం బయాస్డ్గా ఆడింది గేమ్. ఏ గేమ్ అంటే ఆ సాక్ గేమ్ ఉండే కదా, లెగ్స్కి సాక్స్ వేసుకొని ఎండ్ వరకు సాక్స్ ఉంచుకోవాలి. అందులో చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసింది. తన వల్లనే ప్రేరణ మొత్తం డల్ అయిపోయింది. ప్రేరణ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజ్ అయింది కేవలం మన యష్మి వాళ్ళ టీం అందరు అరవడం వల్లనే. యష్మి వాళ్ళ టీం అందరూ ఇన్ ద సెన్స్ యష్మి, పృథ్వీ అండ్ ఐ గెస్ మధ్యలో సోనియా, మధ్యలో కాదు సోనియా చాలా అరిచింది. సో ఇలా ముగ్గురు అరవడం వల్లనే అక్కడ ప్రేరణకి అసలు ఫోకస్ చేయడానికి రాలేదు. ఆమె యష్మి ఎట్లా అరుస్తుందంటే అదేదో హిప్నటైజ్ అంటారు కదా, అట్లే అయిపోయింది అనమాట. యష్మి అవుట్ 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 అని అరుస్తుంటే ప్రేరణకి ఏం చేయాలో అర్థం కాక అవుట్ అని ఇచ్చేస్తుంది అనమాట. నైనిక టీం బాగా ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే విష్ణుని, నబీల్ అయితే నిజంగా చెప్తున్నా నేను, అతను జస్ట్ ఉరుకుతున్నప్పుడు సాక్స్ ఫుట్ కిందకి ఇట్లా వెళ్ళిపోయింది. దెన్ వెంటనే అతను రియలైజ్ అవ్వగానే ఇట్లా చేసేసాడు. కాకపోతే ప్రేరణ యాక్సెప్ట్ చేయట్లేదు బికాస్ నబీల్ ఈజ్ ఫ్రమ్ నైనికా క్లాన్ అండ్ నాట్ ఫ్రమ్ దేర్ క్లాన్. అదే యష్మి అయితే అట్లా అవ్వడం వలన తనకు అర్థం కాక నబీల్ని అవుట్ 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 అని చెప్పింది. అండ్ దెన్ సో యష్మిని ఇంకా కొంచెం ఎక్కువ కడిగి పడేస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకొక విషయం కూడా, యష్మి బెస్ట్ కన్నింగ్ ప్లేయర్ అని నేనైతే, షీఈ్ అ బెస్ట్ కన్నింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మణికంఠ అండ్ సీత రేషన్ టాస్క్ ఆడిండు కదా, అక్కడ ఎవరిదైతే నియర్ బై ఉంటుందో ఆ నియర్ బై ఉన్న వాళ్ళకి తను కౌంట్ చేసుకుంటా అని చెప్పింది. ఈ రేషన్ టాస్క్ కూడా ఏమైందంటే మణికంఠ 290 grams ఆఫ్ అవి తెచ్చిండు పఫ్డ్ రైస్, వేరాజ్ సీత 310 అరౌండ్ 310 అట్లా 390 grams ఎంతో సీత తెచ్చింది. సో నియర్గా ఉన్నదైతే తను కన్సిడర్ చేయాలి. కాకపోతే అక్కడ నేను కన్సిడర్ చేయను, నేను 0 point ఇస్తా అని చెప్పింది. మళ్ళీ దెన్
మాట మార్చింది. నాకు సార్ అడిగినప్పుడు కూడా ఫస్ట్ అదే చెప్పింది. నేను అసలు వాళ్ళకి నియర్గా ఉంటే ఇవ్వను అని అన్నా అని చెప్పింది. ఆ టాపికే రాలేదు అని చెప్పింది. నేను మర్చిపోయా అని చెప్పింది. దెన్ వీడియో చూపెట్టిన తర్వాత ఏడ్చింది. ఈ సీజన్లో బాబోయ్ ఏమన్నా ఏడుస్తున్నారు అసలు అందరూ. ఒక్కొక్క సీజన్లో ఒక 2-3 ఉంటారు ఇట్లా ఏడుపు కొట్టు మొహాలు. బట్ ఈ సీజన్లో అందరు కంటెస్టెంట్స్ ఊరికి ఏడుస్తున్నారు, విచ్ ఈస్ సో అన్నాయింగ్. నాకైతే ఈ సీజన్ అస్సలు నచ్చలే. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. అసలు చిరాకు వస్తుంది ఆ ఏడుపులు చూస్తుంటే. ఇంకా ఆ పాయింట్లో కూడా యష్మిని నాకు సార్ అయితే ఎక్కువ తిట్టలే అని నాకు అనిపించింది. ఇంకొంచెం తిట్టుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ యష్మిన్ పక్కకు పెడితే కమింగ్ టు సోనియా గురించి చెప్పాలంటే ఒక పెద్ద చాటభారతమే రాయొచ్చు. ఆమె నాకు ఫస్ట్ డే నుండి కావాలని గొడవలు, నేను ఒక షార్ట్ కూడా చేశాను బిగ్ బాస్ స్టార్ట్ అయిన 2-3 డేస్కి. ఆ షార్ట్లో కూడా చెప్పా, సోనియా ఎట్లా అంటే అరుస్తేనే కాంటెంట్ వస్తుంది, గొడవలు పడితేనే కాంటెంట్ వస్తుంది అని తను ఫిక్స్ అయింది. అదే ఫాలో అవుతుంది అనమాట. ఫస్ట్ రైస్ అది కుక్కర్ విషయంలో స్టార్ట్ అయింది. అది ఆ కుక్కర్ విషయంలో అంత అరవాల్సిన అవసరం లేదు, బట్ తను కాంటెంట్ కోసం షీ మేడ్ ఇట్ దట్ బిగ్గర్ అనమాట. నెక్స్ట్ ఇంకా సోనియా ఫస్ట్ నుండి ఇరిటేషనే. నాకు తెలీదు ఇంటర్నల్గా సోనియాకి విష్ణుకి ఎందుకో సోనియాకి విష్ణు అంటే నచ్చట్లేదు, అది క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ సోనియా ఎందుకు నిఖిల్ వెనకబడుతుందో నాకు అర్థం కావట్లేదు. నిఖిల్ గేమ్ మొత్తం స్పాయిల్ చేస్తుంది సోనియానే. నిఖిల్ అది రియలైజ్ అవ్వలేకపోతున్నాడు. ఐ హోప్ నిఖిల్ త్వరగా రియలైజ్ అయ్యి ఆయన ఆ లోకంలో నుండి వచ్చేసాడని నేను అనుకుంటున్నాను. చాలా ఇరిటేటింగ్ ఉంది నాకైతే. దెన్ ఫస్ట్ నుండి సోనియా కుక్కర్ విషయంలో గొడవ చేసింది. విష్ణుని అనవసరంగా అన్నది అడల్ట్రేటెడ్ కామెడీ అని. అక్కడ అడల్ట్రేటెడ్ కామెడీ ఏమీ లేదు. అట్లీస్ట్ విష్ణు అడల్ట్రేటెడ్ కామెడీ చేస్తుందేమో, బట్ షీఈస్ క్రియేటింగ్ అడల్ట్రేటెడ్ సీన్స్ హియర్. అది ఆమె గ్రహించాలి. సో ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అన్నట్టు తను when she is pointing out some other one, she has to make sure that she is perfect. సో తను విష్ణుని ఏ పాయింట్లో అయితే క్వశ్చన్ రైజ్ చేస్తుందో, నువ్వు అట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల అదర్ మెన్ కంఫర్టబుల్గా లేరు, ఆల్ దోస్ థింగ్స్ తను అంటుంది కదా. తను చేసే పనులు ఎట్లా ఉన్నాయి మరి అది మనకి వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. సోనియా ఏమనుకుంటుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలాగా బిహేవ్ చేస్తుంది, ఆమెను ఎవరు చూడరు అని అనుకుంటుంది. బట్ తనకు అర్థం కావట్లే తనకి బయట ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది జస్ట్ ఆమె పృథ్వీ, నిఖిల్, అభయ్ తో ఉండడం వలన అని నాకు అర్థమవుతుంది. ఎట్లా బిహేవ్ చేస్తుంది తెలుసా అసలు. అసలు పాయింట్ లేదు అక్కడ ఏడవడానికి. దెర్ ఈస్ నో స్పేస్ టు క్రై. కాకపోతే షీఈస్ క్రియేటింగ్ సమ్ స్పేస్ టు క్రై. అండ్ తన గోల్ అదే అనమాట, ఏదో ఒక డ్రెస్ కెమెరాలో పడాలి. విష్ణుని అట్లా తిట్టిన అమ్మాయి మరి అంత పద్ధతి గల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి సోనియా వచ్చి ఉంటే మరి ఎందుకని సోనియా ఆ పద్ధతిని మెయింటైన్ చేయలేకపోతుంది? వై షీఈ్ ఆల్వేస్ బీయింగ్ విత్ నిఖిల్, పృథ్వీ అండ్ అభయ్ అంటే అన్న అంటది ఓకే, బట్ నిఖిల్ అండ్ పృథ్వీతో అయితే ఒక ఆట ఆడుతుంది. పృథ్వీ సోనియాతో ఉన్నప్పటికీ అతను గేమ్ బాగా ఆడుతున్నాడు. కాకపోతే నిఖిల్ అట్లా కాదు. నిఖిల్ ఎమోషనల్లీ కొంచెం వీక్ ఉంటున్నాడు. అంటే సోనియా విషయంలో ప్రతిదానికి మాటకు ముందు బంగారం, మాటకు తర్వాత బంగారం, నాన్న, ఇవన్నీ ఇరిటేటింగ్ ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ని నేను అట్లా చూస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది ఇట్లాంటి లవ్ ట్రాక్స్ నడపడం అనుకున్నా. సోనియా ఇంకొక రతికాలాగా అనిపిస్తుంది. ఇట్లా తన బిహేవియర్ అయితే నాకేం నచ్చట్లేదు. I don't have any right to speak about her character and behavior. కాకపోతే as I am sharing my opinion, I feel I do have some right to speak about her because in general గా నాకు విష్ణు బయట అస్సలు నచ్చదు నిజానికి. అంటే I don't have any opinion on విష్ణు. అంటే నాకు నచ్చుతుంది అని కాదు, నచ్చదు అని కాదు, న్యూట్రల్ ఉంటుండే. బట్ when she entered Big Boss, I started liking her. ఎందుకంటే because of her behavior and ఓకే తను కొంచెం నాకు బాగానే అనిపించింది కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. సోనియా విష్ణు గురించి అన్న మాటలు నాకు అస్సలు నచ్చలేదు. విచ్ ఈస్ అడల్ట్రేటెడ్ కామెడీ అని అనింది. డ్రెస్సింగ్ సెన్స్ గురించి అనింది. నీకు ఇంట్లో ఎవరు లేరేమో చూడడానికి, నాకు ఇంట్లో అందరు ఉన్నారని అనింది. మరి ఇంట్లో అందరు ఉన్న అమ్మాయి అట్లే బిహేవ్ చేస్తుందా అంటే నాకు తెలియదు, ఇంకా ఆమెకే తెలియాలి. చాలా చీప్గా బిహేవ్ చేస్తుంది. అక్కడ ఏడవడానికి ఉండదు, కోపం పడడానికి ఉండదు, పోతుంది వాళ్ళ మీద పడుతుంది. ఎందుకు పడుతుంది అనేది ఇంకా నాకు తెలియదు. నిఖిల్, పృథ్వీ ఎమోషనల్ ఫూల్స్ నిజంగా చెప్తున్నా నేను. అబ్బాయి అయితే నాకు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని అనిపిస్తుంది. అసలు నాకు అబ్బాయి అస్సలు నచ్చలేదు. నేను ఎంట్రీ అయినప్పుడు మేబీ అబ్బాయి నచ్చుతాడు నాకు అని అనుకున్నా. అబ్బాయి అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే సూపర్ సేఫ్ ఆడుతున్నాడు ఆయన.
ఓకే, సోనియా గురించి అయితే కంప్లీట్ చేద్దాం ఫస్ట్. సో సోనియా ఇట్లా బిహేవ్ చేస్తుంది కదా, ఇంతగానం తిడుతుంది కదా, దెన్ అక్కడ సాక్స్ టాస్క్లో కూడా లైవ్లో చూస్తే మనకు అర్థమవుతుంది శేఖర్ భాష పైన అరిచింది. ఎందుకు అరిచింది అంటే, మీరు ఏజ్లో పెద్దవారు కాబట్టి మీరు వచ్చి ఇక్కడ అన్నీ చెప్పొద్దు, అందరి గురించి మాట్లాడాలి, అది ఇది అని ఆయనను కూడా ఎటు పడితే అట్టే అన్నదనమాట. అస్సలు కరెక్ట్ కాదు, అది నాకైతే ఏం నచ్చలేదు. సో ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు సోనియాని ఏం తిట్టలేదు నాకు, సరే ఎందుకు తిట్టలేదు, ఇట్ ఈస్ సో ఇరిటేటింగ్. ఎందుకు తిట్టలేదు అనేది నాకు తెలియదు. అంత తక్కువ కీప్ క్వైట్ అంటే సరిపోదు, కొంచెం ఎక్కువ తిట్టాల్సింది, డోస్ పెంచాల్సింది అని నాకు అనిపించింది. సోనియాని తిట్టే విషయంలో అయితే ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ నాక్సా హోస్టింగ్. ఎందుకంటే మేబీ ఇక్కడైతే నాకు ఇంకెవరైనా ఉండుంటే బాగా తిడతారేమో అని అనిపించింది. సోనియాని ఇంకా కొంచెం తిడితేనే ఆ పిల్ల కరెక్ట్ ఉంటుంది, నాకైతే నచ్చలే అక్కడ. దెన్ కమింగ్ బ్యాక్ టు అభయ్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేయర్ ఇన్ ద హోల్ హౌస్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అభయ్ నీతో మాట్లాడినప్పుడు నీతో ఫ్రెండ్లీగా ఉంటాడు, బట్ నువ్వు లేనప్పుడు నీ వెనకాల మంచి మాట్లాడాడు అనమాట, మంచి మసాలా యాడ్ చేస్తాడు. సో అభయ్ ప్రతి ఒక్కరితో ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్లీగా ఉంటుండు, ప్రతి ఒక్కరితో బ్యాక్ బిచ్చింగ్ చేస్తుండ్రు. అర్థమైందా మీకు? అభయ్ నిఖిల్ ఇంత క్లోజ్ అని అంటారు కదా, అభయ్ నిఖిల్ సోనియా పృథ్వీ క్లోజ్ కదా నార్మల్గా ఇప్పుడు వరకు తెలిసిన ఎపిసోడ్స్లో. బట్ అభయ్ నిఖిల్ గురించి సోనియాతో మాట్లాడతాడు, పృథ్వీ గురించి సోనియాతో మాట్లాడతాడు, సోనియా గురించి నిఖిల్తో మాట్లాడతాడు, పృథ్వీ గురించి నిఖిల్తో మాట్లాడతాడు. అంటే అభయ్ ఎట్లా అంటే ఈజ్ అ డబల్ స్టాండర్డ్ పర్సన్. సో అసలు ఆయన అంత సేఫ్ ప్లేగా ప్లే చేస్తే ఎక్కువ రోజులు అయితే అందులో సర్వైవ్ అవ్వలేడు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం, చీఫ్ సెలెక్ట్ చేసుకోవడంలో అభయ్ని చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నారు అంటే అందరు కంటెస్టెంట్స్కి మైండ్ లేదని అర్థం. అంటే అందరు అభయ్ సేఫ్ ప్లేని నిజమని అనుకొని వాళ్ళు గ్రేట్ అనుకుంటున్నారు. అభయ్ అన్న అంటే మంచోడు, అన్న 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 అట్లా అనుకుంటున్నారు. ఆయన ఆ టైప్ ఆఫ్ అన్న కాదు, ఆయన కట్టప్ప టైప్ అనమాట. వాళ్ళకి అది పోను తెలుస్తుంది. నిఖిల్ కూడా ఎంత బ్లైండ్గా వాళ్ళని నమ్ముతున్నాడంటే అభయ్ని సోనియాని, నాకైతే అట్లా నమ్మడం అస్సలు నచ్చట్లేదు. నిఖిల్ గేమ్ అంతా స్పాయిల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నాకు నిఖిల్ ఇష్టం కాబట్టి నిఖిల్ ఆ స్టేజ్లో ఉండడం నాకైతే అస్సలు నచ్చట్లేదు. అండ్ ఇంకా సోనియా వచ్చి ఇంకా నువ్వు లూజర్వి అవి ఇవి అని అంటుంటే ఎందుకు పడుతుంటో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు మరి బయట ఫ్రెండ్సా కాదా నాకు తెలియదు. ఒక కొత్త పర్సన్ వచ్చి నువ్వు లూజర్, నేను అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయ అంటే ఇట్స్ అ టాక్సిక్ ఫ్రెండ్షిప్. నువ్వు విన్నర్ అయినప్పుడు మాత్రమే నీతో ఫ్రెండ్స్ ఉండి, నువ్వు లూజ్ అవుతున్నప్పుడు నీతో ఫ్రెండ్స్ లేరు అంటే దే ఆర్ నాట్ ద ట్రూ వన్స్. అది నిఖిల్ అర్థం చేసుకుంటాడు. అది నిఖిల్ అర్థం చేసుకోకుండా ఇంకా ఎందుకురా బంగారం, ఏమైందిరా నీకు, ఎందుకురా అలా అన్నావు అవన్నీ అంటుంటే మస్తు ఇరిటేటింగ్ ఉంది. ఓకే, ఇంకొక విషయం నేను చెప్తా. రీసెంట్గా నేను ఇది ఇన్స్టాలో చూసిన, నేను ఎపిసోడ్లో చూడలేదు, మేబీ లైవ్లో వచ్చినట్టుంది. ప్రేరణ సంథింగ్ దోశ ఆర్ సంథింగ్ ఏదో వేస్తుంది ఇక్కడ కిచెన్ సైడ్లో. కిచెన్లో ప్రేరణ ఉంది, షీఈ్ మేకింగ్ దోశ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ అ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు ఈజ్ ఈటింగ్ అ ఫుడ్. అండ్ ఇక్కడ ఒక సోఫా ఉంది, ఆ సోఫాలో నిఖిల్ అండ్ సోనియా సాట్ టుగెదర్ అనమాట. ఇక్కడ ఏమైంది, విష్ణు వచ్చేసి ప్రేరణ అనింది లైక్ దోశ మాడిపోయింది అనేసి అన్నది అనమాట. దోశ మాడిపోయిందిరా ప్రేరణ అని తనకు అంటే వాళ్ళు ఏదో అనుకున్నారు, అది వాళ్ళ పర్సనల్ విషయం. సోనియా లేచి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని నిఖిల్ అడిగితే బయటికి వచ్చిన తర్వాత సోనియా చెప్తుంది ఆమె ఏదో ఒకటి కష్టపడైతే అందరి కోసం చేస్తుంది కదా, విష్ణు అట్లెట్లా మాట్లాడుతుంది, తనని హర్ట్ చేస్తుంది, మాడిపోయిందని హర్ట్ చేస్తుంది, తనకు వచ్చినట్టు తను చేస్తుంది కదా అది ఇది అని అంటుంది. నిఖిల్కి మైండ్ లేదా మరి, నువ్వెందుకు బేబక్క విషయంలో కుక్కర్ విషయంలో తనకు వచ్చినట్టు చేస్తుందని నువ్వు ఆ మూమెంట్లో ఆలోచించలేదు కదా అని అనాలి కదా. నిఖిల్ ఒక ఎమోషనల్ ఫూల్. ఆయన ఏమంటున్నాడు, అవును 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 అని అంటున్నాడు. తనకు అర్థం కావట్లే, హీ హ్యాస్ చూజన్ అ రాంగ్ పర్సన్. అసలు ఫ్యూచర్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది నిఖిల్ గేమ్ జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా. మెనీ పీపుల్ బిగ్ బాస్ చూసేవాళ్ళు, మెనీ వ్యూవర్స్ ఆఫ్ ది బిగ్ బాస్ ఎట్లా వెయిట్ అంటే, నేనైతే సోనియా ఎలిమినేషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా, బట్ ఎలిమినేట్ అవుతారో అవ్వరో నాకు తెలియదు. ఇట్లా కాంటెంట్ ఇచ్చేవాళ్ళని, మసాలా ఇచ్చేవాళ్ళని బిగ్ బాస్ లాస్ట్ వరకు ఉంచుకుంటాడు కదా. సో యా, నేనైతే ఇవి మాట్లాడాలి అని అనుకున్నాను. సో ఓవరాల్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ నాక్సా హోస్టింగ్ అండ్ సాటర్డే ఎపిసోడ్. ఇంకొంచెం తిడితేనే బాగుంటుండే. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు అభయ్ని చీఫ్గా చూస్ చేసుకున్నారు కదా, నాకైతే అభయ్ చీఫ్ అవ్వడం కూడా అస్సలు ఇష్టం లేదు. అతను ఒక సేఫెస్ట్ ప్లేయర్, అట్లా సేఫ్ ప్లే ఆడితే కూడా ఎక్కువ రోజులు ఉండడు. అతని వల్ల ఆయన ఫ్రెండ్స్కి హాని ఉంటుంది. హీఈస్ జస్ట్ లైక్ కట్టప్ప యాజ్ ఐ సెడ్ బిఫోర్.
సో యా, నేనైతే మీకు కూడా ఇట్లే అనిపించిందా? అండ్ ప్రేరణ ఈజ్ ద డంబెస్ట్ గర్ల్ ఇన్ ద హోల్ హౌస్. నాట్ ఓన్లీ గర్ల్, షీ ఈస్ ద డంబెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హోల్ బిగ్ బాస్. సో యా, చూద్దాము. అండ్ ఇంకొక విషయం, మణికంఠ అయితే గేమ్ చాలా ఇంప్రూవ్ అయ్యిండు, నాకు చాలా నచ్చింది మణికంఠది. కిరాక్ సీత కూడా ఆబ్వియస్లీ బాగా ఆడుతుంది, కాకపోతే ఊరికి ఏడుస్తుంది. అంతగానం ఏడవడానికి మరి నిజంగానే ఏడుపు వస్తుందా లేదా నాకు తెలియదు, మనం ఆ పొజిషన్లో ఉంటే వస్తుందేమో తెలియదు. బొమ్మల కోసం ఏడవడం అయితే నాకు కొంచెం కామెడీ అనిపించింది. వి విల్ బీ కనెక్టెడ్ టు ద పీపుల్, కాకపోతే వాళ్ళ పీపుల్స్ ఐటమ్స్కి కూడా కనెక్ట్ అవుతామా అంటే ఇంకా నాకు తెలియదు గైస్. వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయి వస్తారు కదా ఇవన్నీ ఉండవని, మరి అక్కడ సడన్గా చూసి ఆ బొమ్మ కావాలి, డాడీ షర్ట్ కావాలి, డాడీ వాచ్ కావాలి అని ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలియదు. మేబీ ఇట్ మే బి దేర్ ఎమోషన్. నాకైతే ఆ ఎమోషన్ అంత ఫేక్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇఫ్ నేను ఆ పొజిషన్లో ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ నా లవ్డ్ వన్స్ పంపించే బొమ్మలకి నేనేం ఏడవను. వాళ్ళు వస్తే వాళ్ళని చూసి 2 weeks అయింది కాబట్టి ఏడుస్తామేమో, కానీ వాళ్ళు పంపించిన బొమ్మలు, వాళ్ళు వేసుకొని పంపించిన షర్ట్స్, ఆ స్మెల్ కోసం ఇదంతా బుల్షిట్. నిజంగా చెప్తున్నా, ఇట్స్ అ బుల్షిట్. నేనైతే ఇది మాట్లాడాలి అని అనుకున్నాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇట్స్ మై పర్స్పెక్టివ్ అండ్ ఆల్ ద థింగ్స్ ఆర్ అకార్డింగ్ టు మీ. యాజ్ యూజువల్ ఇది కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ చేసే ముందు అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, యాక్చువల్లీ నేను ప్రతి ఎపిసోడ్ పైన లాంగ్ వీడియో తీద్దామని అనుకున్నాను, కాకపోతే నాకు అంత రెస్పాన్స్ ఏం రావట్లేదు. 50 views కూడా సరిగ్గా రావట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వేరే ఆమె లాగింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు. కొంచెం నాకు సజెషన్ చేయండి, ఎందుకు నా వీడియోస్కి రీచ్ రావట్లేదు, నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, ఏమైనా మార్చుకోవాలా? యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు నాకు సజెస్ట్ చేయండి. సో మీరు నా సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడున్న 800 సబ్స్క్రైబర్స్లో 50 members మాత్రమే చూస్తున్నారు. ఎందుకు అంత తక్కువ మంది చూస్తున్నారు, ఎందుకు రీచ్ రావట్లేదు? ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ ఐడియా. సో చూసే 50 members అయితే నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి. వీడియో అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చేస్తే బాగాలేదు, సో కొంచెం మార్చుకో, ఈ పాయింట్ మార్చుకో, అట్లా ఏమని చెప్పండి, సో దట్ I can improve myself. Okay guys, that's all for today. I'm going to end this video. Lots of love. Bye bye.